ఓం శాంతి. 10/4/21 मुरली। मीठे बच्चे, पतित जगत से नाता तोड़ एक बाप से बुद्धि योग लगाओ तो మాయా से हार नहीं हो सकती। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, పతితమైనటువంటి జగత్తుతో మీ సంబంధాన్ని తెంచుకొని ఒక్క బాబాతో బుద్ధియోగాన్ని జోడించండి. అప్పుడు మాయతో ఓడిపోవడం అనేదే జరగదు. ప్రశ్న, समर्थ बाप साथ होते हुए भी यज्ञ में अनेक विघ्न क्यों पड़ते हैं? कारण क्या है? సమర్థమైన బాబా తోడున్నా బాబా యజ్ఞంలో అనేక విఘ్నాలు ఎందుకు పడతాయి? కారణము ఏమిటి? ఆన్సర్, యహ విఘ్న డ్రామా అనుసార్ పడతే హై. బాబా అంటారు, ఈ విఘ్నాలు డ్రామా అనుసారంగా పడతాయి, పడేదే ఉన్నది. ఎందుకంటే ఎప్పుడైతే యజ్ఞంలో అసురుల యొక్క విఘ్నాలు పడతాయో అప్పుడు వాళ్ళ పాపాల కుండ అనేది నిండుతుంది. ఇస్మే బాప్ కుచ్ నహీ కర్ సక్తే. యజ్ఞంలో విఘ్నాలు పడకుండా బాబా ఏమీ చెయ్యరు. ఏతో డ్రామా మే నూంద్ హై, ఇది డ్రామాలో ఉన్నది. విఘ్న పడనే హీ హై, లేకిన్ విఘ్నోं से तुम्हें घबराना नहीं है. విఘ్నాలు తప్పక పడతాయి, కానీ మీరు గాబరా పడకూడదు. ఏం చేయాలి మరి? ఆ విఘ్నాల్ని దాటి విజయీగా అవ్వాలి. అంతేకాని బాబా యజ్ఞంలో కూడా ఇలాంటి విఘ్నాలు పడతాయా అనే ఆలోచన ఎప్పుడు కూడా రాకూడదు అంటున్నారు బాబా. ఎందుకంటే తప్పకుండా పడతాయి. యుద్ధం జరిగితేనే కదా విజయం వస్తుంది. యుద్ధం జరగకుండా విజయం ఎలా వస్తుంది? కాబట్టి భగవంతుడు మన వైపు ఉన్నారు అంటే ఏంటి అర్థము? ఇంకా రకరకాలటువంటి యుద్ధాలు అనేటువంటివి జరుగుతాయి, మీరు విజయం పొందండి అని లెక్క. అంతేగాని భగవంతుడు మన వైపు ఉన్నారు అంటే అసలు యుద్ధమే జరగదు అని అర్థం అనేది కాదనమాట. బాబా అంటున్నారు, తప్పకుండా విఘ్నాలు పడతాయి, కానీ వాటితో మీరు గాబరా మాత్రం పడకూడదు అంటున్నారు. గీత హై, కౌన్ హే మాత, కౌన్ పితా హై. తల్లి ఎవరు, తండ్రి ఎవరు అని. ఓం శాంతి. बच्चों ने बेहद के बाप का फरमान सुना, यह जो इस जगत के मम्मा बाबा है यह तो तुम्हारा नाता है. బాబా అంటున్నారు, పిల్లలు బేహద్ బాబా ఆజ్ఞ విన్నారు కదా, వీరు ఈ జగత్తుకు చెందినటువంటి మమ్మా బాబా ఉన్నారు. మరి इनको तुम्हारा नाता है देह के साथ है, क्योंकि देह से पहले पहले माता के और पिता की लगता होता तो भाई बंधु आदि होते. बेहद के बाप का कहना है, इस जगह से तुम्हारा जो माता पिता है उनसे बुद्धि का योग तोड़ दो. ఈ విధంగా లౌకికంలో తల్లి తండ్రి ఉంటారు, భాయి బంధువులు ఉంటారు. ఇక్కడ బేహద్ బాబా చెప్తున్నారు, అంటే లౌకికమైనటువంటి తండ్రి కాదు, పారలౌకికమైన తండ్రి, అందరి యొక్క తండ్రి. బేహద్ తండ్రి అంటే అనంతమైనటువంటి తండ్రి. అంటే ఏంటి? ఇంతమందికి తండ్రి అని చెప్పలేనటువంటి తండ్రి అన్నమాట. అందరి యొక్క తండ్రిని బేహద్ తండ్రి అంటారు. అలాంటి బేహద్ తండ్రి ఏమని చెప్తున్నారు? ఈ జగత్తులో ఉన్నటువంటి తల్లిదండ్రులతో ఇప్పుడు మీ బుద్ధి యోగాన్ని తొలగించండి అంటున్నారన్నమాట. ఇస్ జగత్ సే నాతా నహీ రఖో. ఏమనుకోవాలంట? ఏమని ప్రాక్టీస్ చేయాలి? అసలు ఈ జగత్తుతోనే నాకు ఇప్పుడు ఇంకా సంబంధం అనేది తెగిపోతుంది అనుకోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలోనే అన్ని ఉన్నటువంటివన్నీ కలియుగి చీచి సంబంధాలు అంటున్నారు. జగత్ అర్థాత్ దునియా. జగత్తు అంటే ప్రపంచము. ఈ పతిత ప్రపంచంతో బుద్ధియోగం అనేది తెంచుకొని ఒకే ఒక్క నాతో జోడించండి. ఇంకా దేంతో జోడించాలి? కొత్త ప్రపంచంతో జోడించండి. అంటే కొత్త ప్రపంచం గురించి ఆలోచించండి. అక్కడ భాగ్యం ఎలా తయారు చేసుకోవాలి, అక్కడ ఎలా పొందాలి, అక్కడ ఎలా ఉండాలి అని. అంతేగాని ఈ ప్రపంచం గురించి ఆలోచించొద్దు. ఇది కొంచెం సేపట్లో పోతుంది, సంబంధాలు కూడా పోతాయి,
ఒకవేళ నేను దీని గురించి ఆలోచిస్తాను అంటే దుఃఖీగా అవ్వాల్సిందే, అప్పుడు బాబా మాత్రం ఏం చేయలేరు కదా. కాబట్టి బాబా అంటున్నారు మీరు ఈ బుద్ధి యోగాన్ని తొలగించుకునేటువంటి ప్రయత్నమే చేయాలి అంటున్నారు. సత్యుగ్ మే పెహలే నాతా అచ్చా హోతా హై, సతో ప్రధాన్ ఫిర్ నీచే ఉతర్తే జాతే హై. సత్యుగంలో ఈ ప్రపంచంలో లాంటి సంబంధాలు ఉండవు, అక్కడ అన్నీ చాలా మంచి సంబంధాలు ఉంటాయి, సతో ప్రధానంగా ఉంటారు. తర్వాత నెమ్మది నెమ్మదిగా క్రిందికి దిగిపోతుంది ఆత్మ. फिर जो सुख का नाता है वह आहिस्ते आहिस्ते कम होता जाता है. లౌకికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి సుఖం యొక్క సంబంధం లేక సంబంధాలతో ఉన్నటువంటి సుఖము నెమ్మదిగా తగ్గిపోతుంది అని బాబా అంటున్నారు. నెమ్మదిగా తగ్గుతూ క్రిందికి వచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇది పూర్తిగా పాత ప్రపంచం అయిపోయింది. ఈ పాత ప్రపంచంతో మీరు సంబంధం అనేది తొలగించుకోవాలి, అనగా బుద్ధి యోగం తొలగించుకోవాలి అని అర్థం. సంబంధం తొలగించుకోవడం అంటే బుద్ధి యొక్క సంబంధం తొలగించుకోవాలి. బాప్కైతే మేరే సాథ్ నాతా జోడో, బాబా అంటారు నాతో జోడించండి, మీ బుద్ధి యొక్క సంబంధాన్ని నాతో జోడించండి. అలాగే కర్మల దగ్గరకు వచ్చేసరికి బాబా ఏ శ్రీమతం ఇస్తే ఆ శ్రీమతం ప్రకారం నడుచుకోవాలి. జో భీ దేహకే నాతే వహ సబ్ ఛోడ్ దో, ఈ దేహం యొక్క సంబంధాలన్నీ నేను వదిలేసేది ఉన్నది అని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇది వినాశనం అయ్యేదే ఉన్నది. బच्चे जानते हैं बाप जिसको परमपिता परमात्मा कहा जाता वह भी ड्रामा अनुसार सर्विस करते हैं. పరంపిత పరమాత్మ అని పిలుస్తారు, కానీ డ్రామాలో వారు కూడా వచ్చి సృష్టిలో మరి సేవ చేస్తున్నట్లే కదా. బాబా అంటారు నేను కూడా డ్రామాలో పాత్ర వహిస్తాను, ఈ సృష్టిలోకి వస్తాను, కానీ బాబా వహించే పాత్ర అందరికంటే ఉన్నతమైనది. అందుకని అంటారు నేను డ్రామాలో ఉన్నది కాబట్టి నేను కూడా రావాల్సిందే, భగవంతుడు రావాల్సిందే, ఉద్ధరణ చేయవలసిందే. కాబట్టి డ్రామా బంధనంలో బాబా కూడా ఉన్నారు, కానీ జన్మ మరణాల్లో మాత్రం రారు. మనిషితో సమస్తే హే వహా సర్వశక్తివాన్ హే. మనుషులు అనుకుంటారు భగవంతుడు అంటే సర్వశక్తివంతుడు అనుకుంటారు. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి, సర్వశక్తివంతుడు అంటే ఏం సర్వశక్తివంతుడు, ఎవరైనా చనిపోయిన వాళ్ళని బతికించడము, లేకపోతే అల్పకాలికమైన సుఖాలు ఇచ్చేయడం, అది మార్చేయడం, ఇది మార్చేయడం, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి దుఃఖాలు తొలగించేసేయడం, అట్లాంటి సర్వశక్తివంతుడు, మాయలు చేసేవారు, మహిమలు చేసేవాళ్ళు భగవంతుడు అని అనుకుంటూ ఉంటారు. ఏ విధంగా కృష్ణుడిని కూడా ఏమనుకుంటూ ఉంటారు, సర్వశక్తివంతుడు అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక చక్రం చేతిలో చూపించి ఆ చక్రంతో అందరినీ చంపేస్తాడు కృష్ణుడు అని భావిస్తూ ఉంటారు. బాబా అంటున్నారు చక్రం అంటే అది స్వదర్శన చక్రం, అంతేగాని అందరి తలలు కట్ చేసేటువంటి చక్రం కాదు అంటున్నారు. యహ నహీ సమస్తే దేవతా హింసా కా కామ్ కైసే కరేంగే. అసలు దేవతలంటే హింస అనేదే చెయ్యరు. అలాంటిది కృష్ణుడు చక్రం పెట్టి అందరి తలలు ఎందుకు కట్ చేస్తాడు? వికారాలు సమాప్తం అవ్వాలంటే ఆత్మదర్శనం, స్వాదర్శనం చేసుకోవాలి. ఇంకా ఏ రకంగా శ్రమ పడినా వికారాలు సమాప్తం అవ్వవు. అంటే ఏంటి అర్థం? స్వాదర్శనం, నేను ఒక ఆత్మను, నేను దేహాన్ని కాదు అనుకున్నప్పుడే దేహానికి సంబంధించిన వికారాలన్నీ సమాప్తం అవుతాయి అన్నమాట. ఆత్మను అని అనుకోకుండా ఈరోజు ఈ వికారం వదిలేద్దాం, రేపు ఈ వికారం వదిలేద్దాం అని ప్రయత్నిస్తూ ఉంటే ఏమవుతుంది? ఒకటి కాకపోతే ఇంకొకటి వస్తుంది, ఇంకోటి కాకపోతే ఇంకొకటి వస్తుంది, క్రోధం వస్తుంది, లోభం వస్తుంది, అన్నీ పీడిస్తూనే ఉంటాయి. అందుకనే బాబా అంటారు స్వాదర్శనంతో అన్ని వికారాల తలలు కట్ చేసేయాలి. తో ఉన్హే హింస కహా సే ఆయి. బాబా అంటారు దేవతలు అంటే అహింస పరమో ధర్మ. అలాంటప్పుడు హింస ఎక్కడి నుంచి వచ్చింది? జిస్కో జో ఆయా వహ బేట్కర్ లిఖ్ దియా. బాబా అన్నారు ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు రాసేశారు అంతే. అదే చదివి మనుషులు ఏమనుకుంటారు, కృష్ణుడు తలలు కట్ చేసేసారు, చంపేశారంటే అవును చంపేశారు అనుకుంటారు. బాబా వచ్చినప్పుడు కదా అన్ని విషయాలు చెప్తారు. కృష్ణుడు ఎందుకు చంపుతాడు, అసలు కృష్ణుడికి అలాంటి అవసరమే ఉంది, కృష్ణుడు అహింస పరమోధర్మ ఆత్మ.
మరి అది మీరెలా నమ్ముతారు కృష్ణుడు చంపేశాడంటే? ఏం చంపాడు, ఎందువల్ల కృష్ణుడు అయ్యాడు? ఇది బాబా వచ్చి చెప్పేటువంటి విషయాలు. అభి తుమ్ సమస్తే హో శాస్త్రం మే సచ్ క్యా హై జూట్ క్యా హై. శాస్త్రాల్లో రాసింది ఎవరిష్టమైనట్లు వాళ్ళు రాసి మళ్ళీ ఎవరిష్టమైనట్లు వాళ్ళు అర్థం చేసుకోవడం కాదు. సత్యమైన విషయాలు ఏమున్నాయి, అసత్యమైన విషయాలు ఏమున్నాయి, ఇవి బాబా వచ్చినప్పుడు స్వయంగా చెప్తారు. भगवान खुद कहते हैं इस रुद्र ज्ञान यज्ञ में विघ्न पड़ेंगे जरूर. భగవంతుడు స్వయంగా చెప్తున్నారు, ఈ రుద్రజ్ఞాన యజ్ఞంలో తప్పకుండా విఘ్నాలు పడతాయి, ఇది డ్రామాలో ఇమిడి ఉన్నది అంటున్నారు. ఎప్పుడు కూడా భగవంతుడు నా తోడున్నారు, ఈ యజ్ఞం అంటే భగవంతుడిది కాబట్టి దీంట్లో ఏం విఘ్నాలు పడవు అని ఎప్పుడు కూడా అనుకోవద్దు అంటున్నారు బాబా. విఘ్నాలు తప్పకుండా పడతాయి. ఇస్మే బాప్ క్యా కరెంగే, దీంట్లో విఘ్నాలు పడకుండా బాబా ఏమీ చెయ్యరు. డ్రామామే హోనే కా హై, అది డ్రామాలో జరిగేదే ఉన్నది. ఎందుకంటే రకరకాల విషయాలు వస్తేనే కదా, వాటి మీద విజయం పొందితేనే కదా భాగ్యం తయారయ్యేది. లేకపోతే ఏమీ విఘ్నాలు రాలేదనుకోండి, అప్పుడు పిల్లల భాగ్యం ఎలా తయారవుతుంది? వస్తే దాని మీద పిల్లలు విజయం పొందితే, దానికోసం ఉపాయం ఆలోచిస్తే, దానికోసం సాధన చేస్తేనే కదా పిల్లల భాగ్యం తయారయ్యేది. తో డ్రామా మే హోనే కా హీ హై, కాబట్టి డ్రామాలో ఇవి జరుగుతాయి. యహ సబ్ విఘ్న డాలే తప్తో పాప్కా ఘడా భరే. విఘ్నాలు వేసే మనుషులు ఉంటారు, అలాంటి వాళ్ళందరూ విఘ్నాలు వేస్తారు, వాళ్ళ పాపాల కుండ నిండుతుంది. బాప్ సంజాతే హే డ్రామా మే జో నూంద్ హై వహీ హోనా హై. అందుకనే ఎప్పుడు భగవంతుడి యజ్ఞంలో విఘ్నాలు రావడం ఏంటి అనుకోకండి, అవి వస్తాయి తప్పకుండా, వాటి మీద విజయం పొందాలి అని మాత్రమే అనుకోండి. దానికోసం ఏమంటారు ఒక్క మాటలో, డ్రామాలో ఉంది వచ్చాయి అనుకోండి. అసురోంకే విఘ్న జరూర్ పడేంగే, అసురుల విఘ్నాలు తప్పక పడతాయి. ఎందుకంటే దేవతలుగా తయారవుతున్నారు అంటే మాయ అంత ఈజీగా వదిలేస్తుందా ఏంటి, తయారవ్వండి అంటదా ఏంటి? తప్పకుండా అసురుల చేత ఏం చేస్తుంది, విఘ్నాలు వేయిస్తుంది అన్నమాట. మీ రాజధాని అనేది తయారవ్వాలి కదా, రాజధాని తయారవ్వాలి అంటే ఏంటి అర్థం? రాజధాని అంతా మీరే తయారు చేసుకోవాలి అని బాబా అంటారు. ఎలా తయారు చేసుకుంటారు? అక్కడ పదవి తయారు చేసుకోవాలి, అక్కడ భాగ్యం తయారు చేసుకోవాలి, అక్కడ ఆత్మల్ని తయారు చేసుకోవాలి, అలా ప్రతిదీ మీరే తయారు చేసుకోవాలి. దీన్ని ఏమంటారు? రాజధాని స్థాపన అవుతుంది కదా అంటారనమాట. आधाकल्प माया के राज्य में मनुष्य कितना तमो प्रधान बुद्धि భ్రష్టాచారి బన్ పడే హై. ప్రపంచంలో మనుషులు చూడండి, అర్ధకల్పానికి ఎంత తమో ప్రధాన బుద్ధి భ్రష్టాచారి అయిపోయారు. అలాంటి వారిని శ్రేష్టాచారిగా చేయడమే బాబా పని. ఆధా కల్ప లగ్తా హై భ్రష్టాచారి బన్నేమే. అర్ధకల్పం పట్టింది భ్రష్టాచారిగా అవ్వడానికి. फिर 1 सेकंड में बाप శ్రేష్టాచారి बनाते हैं. ఈ ఒక్క జన్మలో అంటే దాదాపుగా 1 సెకండ్లో మళ్ళీ బాబా శ్రేష్టాచారిగా తయారు చేస్తున్నారు అని చెప్పి. భ్రష్టాచారిగా అవ్వడానికి అర్ధకల్పం పట్టిన భగవంతుడు సర్వశక్తివంతుడు కాబట్టి శ్రేష్టాచారిగా చేయడానికి 1 జన్మలోనే తయారు చేసేస్తున్నారు కదా. ఈ ఒక్క జన్మ యొక్క సమయం ఎంత సమయము? పిల్లలు చేసే పురుషార్థం 5000 సంవత్సరాల లెక్కతో చూస్తే 1 సెకండ్ లాంటిదే కదా. 24 గంటల్లో 1 సెకండ్ ఎలాంటిదో 5000 సంవత్సరాలకి మీరు చేసే పురుషార్థం కూడా సమయం కూడా అంతే ఉంటుంది కదా. అందుకనే బాబా అంటారు ఇది 1 సెకండ్లో జరిగేటువంటి పని అంటారన్నమాట. 1 సెకండ్లో చేసిన దానికి కల్పమంతా పొందుతారు. కానీ పిల్లలు నిశ్చయం ఏర్పరచుకోవడంలోనే టైం పడుతూ ఉంటుంది అని బాబా అంటున్నారు. అయితే అందరూ అలా ఉండరు, కొందరు వెంటనే నిశ్చయం ఏర్పరచుకుంటూ ఉంటారు. ऐसे बहुत अच्छे बच्चे हैं जिन्हों को निश्चय होता है झट प्रतिज्ञा करते हैं. నిశ్చయం అయిందా లేదా ఎలా తెలుస్తుంది? బాబా ఈ విధంగా చేయాలి అనగానే హా బాబా చేస్తాము అని ప్రతిజ్ఞ చేస్తారు. చేసినప్పుడు ఏమనిపిస్తుంది? అవును వీళ్ళకి నిశ్చయం అయిపోయింది బాబా మీద, అందుకనే వీరు ప్రతిజ్ఞ చేశారు. అదే ఒకవేళ చేయలేదనుకోండి, వీళ్ళకి బాబా చెప్పిన దాని మీద నిశ్చయం లేదు, అందుకని చేయడం లేదు. మాయ కూడా
पहलवान కదా, కుछ ना कुछ మనసా మే తుఫాన్ లాతీ హై, ఏదో ఒకటి మనసులో తుఫాన్లు అనేటువంటివి తీసుకొస్తుంది అని బాబా అంటున్నారు. పురుషార్థ కర్, కర్మణా మే నహీ ఆనా, సబ్ పురుషార్థ కర్ రహే హై. మాయా తుఫాన్లు లోపల మనసులో వచ్చినాయి అంటే చెడు కర్మల కోసం ప్రేరేపించింది అనుకోండి, లేదా నియమం తప్పమని ప్రేరేపించింది అనుకోండి, అది కర్మలోకి తీసుకురాకూడదు. ఆ సంకల్పంలోనే మీరు సమాప్తం చేసేయాలి. అందరూ పురుషార్థం చేస్తున్నారు, కర్మాతీత స్థితి అనేది ఇంకా తయారు కాలేదు. ఏదో ఒక కర్మేంద్రియం పొరపాట్లు చేయిస్తూ ఉంటుంది. కర్మాతీత స్థితి వరకు చేరుకోవడంలోనే మధ్య మధ్యలో విఘ్నాలు అనేవి పడుతూ ఉంటాయి. పురుషార్థం చేస్తూ చేస్తూ మీరు ఇట్లాగే చివరికి కర్మాతీత స్థితికి చేరుతారు. ఫిర్ తో ఇస్ శరీర్ మే రహనా నహీ హై, అప్పుడు ఏమనిపిస్తుంది, ఇంకా నేను ఈ శరీరంలో ఉండను అని మీకే అనిపిస్తుంది. కానీ టైం పడుతుంది కదా, విఘ్నాలు వస్తాయి కదా, ఒక్కొక్కసారి మాయ కూడా ఓడించేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది బాక్సింగ్. ఈ బాక్సింగ్ మాయ అందరితో చేస్తుంది. కొందరినైనా ఓడిస్తుంది కదా, అందరి చేతిలో మాయ ఓడిపోదు కదా, మాయ కొందరినైనా ఓడిస్తుంది కదా. అలాగే కొందరు ఆత్మలు పడిపోయారు అంటే అర్థం ఏంటి, మాయా బాక్సింగ్లో వీళ్ళు పడిపోయారు అని. చాహతే హే బాబాకి యాద్ మే రహే పరంతు రహ్ నహీ సక్తే. బాబా అంటారు, బాబా జ్ఞాపకంలో ఉండాలనుకుంటున్నాము అని అంటారు బాబా దగ్గర, కానీ ఉండనే ఉండరు. థోడా బహుత్ టైం జో పడా హువా ధీరే ధీరే అవస్థ ధారణ కర్ని. అలానే నిరాశ చెందకూడదు. ఇంకా కొంచెం టైం మిగిలింది కాబట్టి మా పురుషార్థం కోసం నెమ్మది నెమ్మదిగా మేము ఆ స్థితిని ధారణ చేయాలి. బాబా ఏ స్థితి అయితే నేర్పించారో దాన్ని మేము ధారణ చేయాలి. కోయి జన్మతే హీ రాజాతో నహీ హోతా హై, छोटा बच्चा धीरे धीरे बड़ा होगा ना, इसमें भी टाइम लगता है. బాబా అంటున్నారు పురుషార్థం ఎలాంటిది అంటే, ఉదాహరణకి ఎవరైనా చిన్నపిల్లలు పుట్టారనుకోండి, పుట్టగానే రాజు అవుతారా అని బాబా అంటున్నారు. పుట్టగానే రాజు అవ్వరు. చిన్నపిల్లలుగా పుడతారు, తర్వాత నేర్చుకుంటారు, ఎంతో సమయం గడుస్తుంది. గడిచిన తర్వాత కదా వాళ్ళు రాజు అవుతారు. పుట్టగానే వాళ్ళని రాజు అన్నారు కదా, లేదా రాజసింహాసనం మీద కూర్చోబెట్టారు కదా. అట్లా బాబాని గుర్తించారు, బాబా పిల్లలుగా అయ్యారు అనగానే వెళ్ళిపోయి సత్యుగి సింహాసనం మీద కూర్చుంటారా ఏంటి? మీరు పురుషార్థం చేస్తారు. ఏ విధంగా చిన్నపిల్లలు పెద్దయ్యే వరకు నేర్చుకుంటారు, శ్రమ పడతారు, యోగ్యత సంపాదిస్తారు, అప్పుడు వాళ్ళు రాజు అవుతారు. మీరు కూడా అంతే అని బాబా అంటున్నారు. దేహాభిమానము, వికారాలు, మాయా విఘ్నాలు ఎన్నో వస్తాయి. అన్నీ మీరు నేర్చుకుంటూ ఉంటారు, విజయం పొందుతూ ఉంటారు, వెళ్ళి సింహాసనం మీద చివరికి కూర్చుంటారు. కర్మాతీత స్థితి అనేది రావాలి కదా, దానికి టైం పడుతుంది అని బాబా అంటున్నారు. ఇంకొంచెం సమయమే, మొత్తం మీ పురుషార్థం పైనే ఉన్నది. అటెన్షన్ ఇవ్వాలి. ఎలా మేము బాబా వారసత్వం మొత్తం తీసుకోవాలి, ఎలా మేము యోగ్యులుగా అవ్వాలి. మాయా సామ్నా జరూర్ కరేంగే, మాయ తప్పక ఎదిరిస్తుంది. మరి మాయతో ఓడిపోకుండా ఉండాలంటే ప్రతిజ్ఞ చేయాలి, మేము తప్పకుండా మీ వారిగానే ఉంటాము అని. ఎప్పుడైనా మాయ బలహీనపరిచిన ప్రతిజ్ఞ గుర్తొస్తుందన్నమాట. శ్రీమతాన్ని ఉల్లంఘన చెయ్యము అని ప్రతిజ్ఞ చేశారనుకోండి, మాయ ఏదైనా ఆకర్షణ తీసుకొచ్చిందనుకోండి, అప్పుడు అనిపిస్తుంది నేను బాబా దగ్గర ప్రతిజ్ఞ చేశాను, ప్రతిజ్ఞ తప్పకూడదు అనైనా చెడు కర్మ చేయడం మానేస్తారు, శ్రీమత ఉల్లంఘన మానేస్తారు. అందుకనే బాబా అంటారు మీరు ప్రతిజ్ఞ చెయ్యండి అని చెప్పి. అయినా ఇంకా కొంచెం సమయమే కదా మిగిలి ఉంది, మీ పురుషార్థం పైనే మొత్తం ఆధారం ఉంది, అటెన్షన్ ఇవ్వాలి అంటున్నాను. మాయా భీ కమ్ నహీ హై, హల్కే సే హల్కే రూప్ మే భీ ఆతే హై. బాబా అంటున్నారు మాయ కూడా చిన్నదేం కాదు, తక్కువేం కాదు, తక్కువ స్థాయిలో తక్కువ మోతాదులో కూడా వస్తుంది, పెద్ద స్థాయిలో రుస్తుం లాగా కూడా వచ్చి యుద్ధం చేసేస్తుంది. యహ బాతే కోయి శాస్త్రం మే నహీ హై, ఈ విషయాలు ఏ శాస్త్రాల్లో లేవు.
बाप कहते हैं कि तुम बच्चों को अभी समझाता हूँ. బాబా అంటారు, మీకు ఈ విషయాలన్నీ నేను ఇప్పుడు అర్థం చేయిస్తున్నాను. బాబా ద్వారా మీరు సద్గతిలోకి వెళ్తున్నారు. ఇస్ జ్ఞాన్కి దర్కార్ హీ నహీ రహతీ హై. ఆ తర్వాత ఇంకా ఈ జ్ఞానం యొక్క అవసరం అనేదే మీకు ఉండదు అంటున్నారు. ఎందుకంటే సద్గతిలోకి వెళ్ళిన తర్వాత ఈ జ్ఞానం ఏం అవసరం అవుతుంది. సద్గతి అంటే సత్యుగాన్ని అంటారు. మీఠే మీఠే బచ్చంకో లక్ష్యం ఇలా హై. మధురాతి మధురమైన పిల్లలకు లక్ష్యం లభించింది కదా. బాబా అర్థం చేయిస్తున్నారు, డ్రామానుసారంగా వృక్షం పెరగడానికైనా టైం పడుతుంది కదా. ఆ వృక్షానికి కూడా విఘ్నాలు పెరగడానికి విఘ్నాలు వస్తాయి కదా, పరివర్తన వస్తూ ఉంటుంది కదా. అట్లాగే గవ్వలాంటి ఆత్మ వజ్రతుల్యంగా తయారు కావాల్సిందే. అది కూడా స్వపురుషార్థంతో తయారు కావాలి. కానీ గవ్వకి వజ్రానికి ఎంత తేడా చెప్పండి, రాత్రి పగలంత తేడా. దేవతల యొక్క మందిరం పెట్టి వారి యొక్క విగ్రహాలకే పూజిస్తూ ఉంటారు. దేవతలుగా ఉన్నప్పుడు వాళ్ళకేం పూజించరు, కానీ దేవతల యొక్క విగ్రహాలు పెట్టుకొని మరి ఆ రాళ్ళకు కూడా పూజిస్తారు వారి పేరు మీద. ఎందుకు? అంత ఉన్నతమైన వారు దేవతలు అని. బాబా అంటున్నారు, ఎందుకు అంత ఉన్నతమైన వారు అయ్యారు? వారు గవ్వ నుండి వజ్రంలాగా తయారయ్యారు కాబట్టి ఉన్నతమైనటువంటి వారు అని. బ్రాహ్మణులైన మీరు సేవ చేస్తున్నారు, మీరు ఉన్నతమైన వారే. కానీ మీకు మందిరం, గుడి కట్టడం అనేది జరగదు. అదంతా కూడా భక్తి మార్గము. दुनिया को यह पता नहीं कि आप भक्ति मार्ग ख़त्म होने का ज्ञान मार्ग जिंदाबाद होने. ఏ విధంగా ఏదైనా నశించాలి, వర్ధిల్లాలి అంటూ ఉంటారు కదా. ఇప్పుడు భక్తి మార్గం నశిస్తుంది, జ్ఞాన మార్గం జిందాబాద్ అవుతుంది. యహ సిర్ఫ్ తుమ్ బచ్చోं को मालूम है. ఈ రహస్యం కూడా మీకే తెలుసు. మనిషితో సమస్తే హై కలియుగ అభి బచ్చా హై. మనుషులకు అర్థం కావట్లా. ఇంకా ఏమనుకుంటారు, ప్రథమ పాదంలోనే ఉంది, చిన్న పిల్లవాళ్ళలాగానే ఉంది అని కలియుగం అని గురించి అనుకుంటూ ఉంటారనమాట. ఉన్హోంకా సారా మదార్ హే శాస్త్రం పర్. అలా ఎలా చెప్తారు? ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ కలియుగం ప్రథమ పాదంలో ఉన్నట్లు ఎక్కడుంది? అధర్మం చాలా చివరి స్థాయికి వచ్చేసింది కదా అని అడిగారు అనుకోండి. శాస్త్రాల్లో అలా ఉంది, శాస్త్రాల్లో ఇలా ఉంది అని చెప్తూ ఉంటారు. బాబా అంటున్నారు, ఇక్కడ మీరు శాస్త్రాలు చదివి తెలుసుకోవట్లేదు, భగవంతుడి ద్వారా చదువుకుంటున్నారు. వాళ్ళేమో శాస్త్రాలు చదివి ఇది నిజమో అది నిజమో అని చెప్తున్నారు. మీరు భగవంతుడు చెప్పింది విని ఏది నిజమో తెలుసుకుంటున్నారు. అన్నింటి సారము బాబా చెప్తున్నారు. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు. మిగిలిన శాస్త్రాల విషయాలు, ఎవరో చెప్పిన విషయాలు అవన్నీ మర్చిపోండి. అవన్నీ వింటే మీకేం సద్గతి రాదు. అల్పకాలికమైన కోరికలు తీరడము, లేకపోతే అల్పకాలికమైన సుఖము భక్తిలో లభిస్తుంది తప్పకుండా. ఎందుకంటే అది భక్తి కాబట్టి. బాబా అంటారు, సద్గతి అయితే కాదు కదా, అది కూడా సదాకాలికం కోసమేం దొరకదు కదా, అల్పకాలికం కోసమే కదా మీకు జన్మ జన్మాంతరాలు దొరికింది. అది కూడా సమయం కూడా పూర్తయిపోయింది, ఇప్పుడు చివరి సమయం వచ్చేసింది. సదాకాలికమైన సుఖాన్ని పొందేటువంటి సమయం. ఇప్పుడు మళ్ళీ సుఖంలోకి మీరు వెళ్తారు. సదా సుఖ హీ సుఖ మిలే ఐసా హో నహీ సక్తా. భక్తితో సదా సుఖమే లభిస్తుంది, ఎప్పటి కోసం సుఖీగా అవుతాము అంటే అది జరిగే పని కాదు అంటున్నారు. యహే క్షణ్ భంగర్ సుఖ. ఇది క్షణభంగురమైనటువంటి సుఖము. మనుషులకి సుఖం వస్తే ఎంతసేపు ఉంటుంది? ఒక బొంగరం తిరగనంతసేపు ఉంటుంది అంతే. మళ్ళీ మిగిలిందంతా దుఃఖమే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది కలియుగంలోనే అంతిమ జన్మ యొక్క సమయం కదా. మనిషి యహనహి జాంతే, కానీ ఇది అర్థం కావట్లేదు. అదే సత్యుగం అనుకోండి, అసలు ఆ కొంచెం సమయం క్షణభంగురమైన దుఃఖం కూడా ఉండదు అక్కడ, అంతా సుఖమే సుఖం ఉంటుంది అక్కడ. అందుకనే బాబా చెప్తున్నారు, ఉన్హోనే వహా కే లియే భీ ఐసీ బాతే బతా దీ హై. కానీ మనుషులకి ఈ విషయం తెలియక వాళ్ళు సత్యుగంలో కూడా దుఃఖాలు ఉంటాయి కాబోలు అని అనుకుంటూ ఉంటారు. అక్కడ కృష్ణుడు ఉన్న చోట కంసుడు ఉన్నారు, ఇలాంటివన్నీ చూపించేశారు. కృష్ణుడు జైల్లో పుట్టాడు, ఇలా ఎన్నో విషయాలు రాసేశారు. అబ్ శ్రీకృష్ణ స్వర్గక పెహలా నంబర్ 1 ప్రిన్స్. కానీ బాబా వచ్చి ఏం చెప్తున్నారు, కృష్ణుడు జైల్లో ఎందుకు పుడతాడు,
ఆయన సత్యుగం యొక్క మొట్టమొదటి రాజకుమారుడు. ఆయనేం పాపం చేశాడని జైల్లో పుట్టాలి? ఎందుకంటే ఎవరైనా కానీ కర్మ యొక్క ఫలమే కదా అనుభవిస్తారు. జైల్లో పుట్టారు అంటే ఏంటి అర్థము? అది కూడా ఒక పాప కర్మ యొక్క ఫలమే కదా. అవన్నీ మనుషులు తయారు చేసిన పుక్కిటి పురాణాలు. కృష్ణుడు ఏమీ జైల్లో పుట్టడు, ఆయన సత్యుగంలో రాజకుమారుడుగా పుడతాడు. అది కూడా మీకు అర్థం ఇప్పుడవుతున్నది కదా. బాబా చెప్పేవన్నీ సత్యమైన విషయాలు. ఎందుకంటే సత్యఖండాన్ని స్థాపన చేయాలి కదా బాబా. అందుకే అన్ని సత్యమైన విషయాలే చెప్తారు. సత్యఖండం వస్తేనే సుఖం వస్తుంది. అసత్యఖండంలో ఎప్పుడైనా దుఃఖమే ఉంటుంది. యహ సబ్ భూల్ గయే హై, విషయాలన్నీ మర్చిపోయారు. తుమ్ జాన్తే హో హమ్ శ్రీమత్ పర్ సచ్ఖండ్ స్థాపన కర్కే ఉస్కే మాలిక్ బనేంగే. బాబా అంటున్నారు, మీకు తెలుసు మేము శ్రీమతం పైన సత్యఖండాన్ని స్థాపన చేసి దానికి అధికారిగా అవుతాము. బాప్ సమझाते ऐसे ऐसे శ్రీమత్ పర్ చల్నే సే తుమ్ ऊंच పద పా సకేంగే. ఇలా శ్రీమతం పైన నడవడం వల్ల మీరు ఉన్నతమైన పదవిని పొందుతారు. हमको यह पढ़ाई पढ़कर सूर्यवंशी महाराजा महाराणी बनना है. మేము ఈ చదువుకొని సూర్యవంశీ మహారాజా మహారాణిగా అవుతాము. అందరికీ కూడా ఉన్నతమైన పదవి పొందాలి అని ఉంటుంది కదా. సబ్కా పురుషార్థ చల్తా, అచ్చే పక్కే భక్త జో హోతే హే వహ చిత్ర సాత్ మే రఖతే హే. అందరూ పురుషార్థం చేస్తున్నారు. ఏ విధంగా చూడండి, పక్కా భక్తులు ఉన్నారనుకోండి, భక్తి చేసే వాళ్ళల్లో కూడా ఒకవేళ దేవీ దేవతల్ని వాళ్ళు పూజ చేస్తున్నారనుకోండి, ఆ దేవీ దేవతల యొక్క చిత్రాలు అనేవి ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉంచుకుంటూ ఉంటారనమాట. ఏ దేవతల యొక్క భక్తి చేస్తారో ఆ దేవతల చిత్రాలు ఉంచుకుంటూ ఉంటారు. గడియ గడియ వాళ్ళు గుర్తు రావాలి, వాళ్ళని తలుచుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. అలాగే మీరు కూడా జ్ఞాన మార్గానికి చెందిన పిల్లలు. మీరేం చిత్రం ఉంచుకోవాలి? మీ కర్తవ్యము అందరి కళ్యాణం చేయడం కాబట్టి అందరి కళ్యాణం కోసం చిత్రాలు మీ దగ్గర ఉంచుకోవాలి. త్రిమూర్తి చిత్రము ఇది ఎప్పుడు కూడా మీ తోడు ఉండాలి. అట్లా జ్ఞానం యొక్క చిత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ తోడు ఉండాలి అంటున్నారు. అప్పుడు మీకు గుర్తొస్తుంది మీరెవరున్నారు, ఏం చేస్తున్నారు, మీ కర్తవ్యం ఏమిటి అని. అలా గుర్తొస్తే అలాంటి కర్తవ్యం చేయగలుగుతారు. అసలు మర్చిపోయారనుకోండి ఏం చేయగలుగుతారు, ఏం చేయలేరు. అందుకనే బాబా అంటారు తప్పకుండా ఈ చిత్రాలు కూడా మీ దగ్గర ఉండాలి. బాబాని మేము జ్ఞాపకం చేస్తే ఈ విధమైనటువంటి సూర్యవంశీ రాజారాణిగా అవుతాము. ఇలా గుర్తుండాలి కదా అని బాబా అంటున్నారు. అలాగే రూమ్లో కూడా ఈ చిత్రాలు అనేటువంటివి పెట్టుకొని జ్ఞానాన్ని మనసులో మన్నం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే బాబాని అప్పుడే జ్ఞాపకం చేయగలుగుతూ ఉంటారు. గడియ గడియ ఆ చిత్రం చూస్తూ ఉంటే బాబా ఇచ్చే వారసత్వం బాబా గుర్తొస్తూ ఉంటారు కదా. బాబా ద్వారా మేము ఇలాంటి సూర్యవంశీ పదవిని పొందుతున్నాము. నిద్ర లేచినప్పుడు కూడా ఆ చిత్రం పైన దృష్టి పడింది అనుకోండి, అప్పుడు గుర్తు రావాలి. అంతేగాని భక్తి మార్గంలో లాగా అలవాటైపోయి దండం పెట్టుకోవడానికి కాదు బాబా చెప్పేది. గుర్తు రావాలి, మీరు అలాంటి వారసత్వం పొందుతున్నారు, ఆ విధమైన యుగంలో వెళ్తున్నారు, ఆ విధమైన కర్తవ్యం చేస్తున్నారు. కళ్ళు తెరవగానే కృష్ణుడిని చూస్తే ఏం గుర్తు రావాలి? మేము ఇట్లా తయారవుతున్నాము, మేము ఇలాంటి జన్మ తీసుకోబోతున్నాము, అట్లా గుర్తు రావాలన్నమాట. అందుకని బాబా చిత్రాలు ఎదురుగా పెట్టుకోండి అని అంటారు. మీకోసం ఎంతో సహజమైన విషయాలు. అగర్ సహజ్ యాద్ నహీ ఆతి తో మాయా హైరాన్ కర్తీ హై తో చిత్ర మదత్ కరేంగే. సహజంగా జ్ఞాపకం చేయలేదనుకోండి, అంటే జ్ఞాపకం అనేది సరిగ్గా చేయకపోతే ఏం చేస్తుంది? మాయ వస్తుంది, కొంచెం అలజడి చేసేస్తుంది. అలా చేయకుండా ఉండడానికే బాబా ఈ చిత్రాలు మీకు సహాయం చేస్తాయి. గుర్తు తెచ్చుకుంటే మేము ఇలాంటి దేవతలమని గుర్తు తెచ్చుకోండి, ఇలాంటి వారసత్వం పొందుతున్నామని గుర్తు తెచ్చుకోండి అని అంటారు. శివబాబా బ్రహ్మ ద్వారా విష్ణుపురికి యజమానిగా చేస్తున్నారు. ఇది త్రిమూర్తి చిత్రంలో అర్థమవుతుంది కదా. మేము బాబా నుండి విశ్వానికి యజమానులుగా అయ్యే వారసత్వం పొందుతున్నాము. ఇలా మీరు లోపల స్మరణ చేస్తూ ఉన్నట్లయితే, సత్యుగాన్ని బాబాని జ్ఞాపకం చేస్తే అప్పుడు మీకు చాలా సహాయం లభిస్తుంది మాయ పైన విజయాన్ని పొందడానికి అంటున్నారు. जो बच्चे समझते हैं
याद घड़ी घड़ी भूल जाती है तो बाबा राय देते हैं. జ్ఞాపకం గడియ గడియ మర్చిపోతే బాబా సలహా ఇస్తారు. అందుకనే చిత్రాలు ఎదురుగా పెట్టుకొని వారసత్వం గుర్తు చేయండి. అలా అని బ్రహ్మబాబాని జ్ఞాపకం చేయకూడదు, శివబాబాని జ్ఞాపకం చేయాలి. ఎందుకంటే మీరు ఎక్కడికి చేరుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి నుండి వారసత్వం పొందాలి? శివబాబా నుండి. ఏ విధంగా చూడండి, లౌకికంలో బ్రాహ్మడు పెళ్ళి చేయిస్తూ ఉంటాడు కదా, వధూవరులని ఇద్దరిని కూడా కలపడం అనేది జరుగుతుంది. అప్పుడు వధూవరులు ఇద్దరు కలుసుకున్నాక వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు కదా, బ్రాహ్మణ్ణి గుర్తు చేయరు కదా. వధువుని వరుడు, వరుణ్ణి వధువు గుర్తు చేసుకుంటారు కానీ బ్రాహ్మణ్ణి గుర్తు చేయరు కదా. అట్లాగే బ్రహ్మబాబా ఎవరు? శివబాబాతో కలిపేవారు. మధ్యవర్తి ఉన్నారు, మధ్యలో ఉన్నటువంటి బ్రహ్మ ఉన్నారు. మీరు జ్ఞాపకము శివబాబాని చేయాలి, బ్రహ్మబాబాని కాదు అని బాబా అంటారు. ఎంగేజ్మెంట్ అయిపోతే మధ్యవర్తులతో పని ఉండదు కదా, ఒకరినొకరు జ్ఞాపకం చేసుకుంటారు కదా. అట్లా మీరు కూడా బాబాని జ్ఞాపకం చేయాలి. అప్పుడు బాబా జ్ఞాపకం కూడా మీకు లభిస్తుంది. అభి మాషుక్కే ఆక్యుపేషన్ కా తుమ్కో పతా హై. ఇప్పుడు ప్రియుడైనటువంటి బాబా యొక్క కర్తవ్యం ఏంటి మీకు తెలుసు కదా. శివ్ బాబాకి ఎంతమంది భక్తులు ఉన్నారో చూడండి. అక్కడ ప్రపంచంలో శివ శివ అని ఎంత పిలుస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ యొక్క పరంతు వహ రాంగ్ హై, అంటే వాళ్ళ మార్గమే తప్పు. ఇంకా ఎవరేం చేస్తారు? ఎందుకంటే వాళ్ళు శివబాబా చెప్పిన మార్గంలో నడవట్లా. శివుడంటే ఇష్టమే, కానీ శివబాబా చెప్పిన మార్గంలో నడవకపోతే లాభమే ఉంది. శివ్ కాశీ విశ్వనాథ్ గంగా అంటూ ఉంటారు. మళ్ళీ నీళ్ళ నదుల్లో వెళ్ళి స్నానం చేస్తూ ఉంటారు. అందుకనే బాబా అంటారు వాళ్ళు ఉన్నదే రాంగ్. నేను చెప్పినట్లేం చేయట్లేదు కదా వాళ్ళు. యహ సమస్తే నహీకి జ్ఞాన్ కా సాగర్ బాప్ హై. జ్ఞానసాగరుడు బాబా, నీళ్లు కాదు. ఆ విషయం వాళ్ళకి అర్థం కావట్లా. అందుకని ఏం చేస్తారు, కాశీకి పరిగెడుతూ ఉంటారనమాట. ఫారిన్ నుండి కూడా చూడడానికి వస్తూ ఉంటారు. పెద్ద పెద్ద ఘాట్లు ఉంటూ ఉంటాయి. అందరికీ కూడా ఆ యొక్క మందిరాలు అవన్నీ చూడాలనిపించి అందరూ వస్తూ ఉంటారు. అందుకని సబ్ ఉన్కే పాస్ జాతే, మందిర్తో కిస్కే పాస్ ఆయేగా నహీ. మందిరం అందరి దగ్గరికి రాదు కదా, అందరూ మందిరం దగ్గరికి వెళ్తారనమాట. మందిరంలో ఉన్న దేవతలు కూడా అందరినీ ఆకర్షిస్తారు. శివబాబా అందరినీ ఆకర్షిస్తూ ఉంటారు. ఫస్ట్ శివబాబా యొక్క పూజ జరుగుతుంది. ఆ తర్వాత మిగిలిన త్రిమూర్తులు అందరికీ నెంబర్ వార్గా ఉంటుంది కదా. బ్రహ్మ సరస్వతి సో విష్ణువు, విష్ణు సో బ్రహ్మ, బ్రాహ్మణ్ సో విష్ణుపురిలో ఉన్న దేవతలు అవుతారు మీరు. విష్ణుపురిలో ఉన్న దేవతలు మళ్ళీ చివరి జన్మకు వచ్చి మళ్ళీ బాబా పిల్లలయ్యి మళ్ళీ బ్రాహ్మణులు అవుతారు. కాబట్టి మీ పనే ఇది ఉన్నది. హంసో దేవతలుగా తయారవుతున్నాము, ఇతరులకు కూడా దారి చూపించాలి. ఏ సబ్ జంగల్ మే లే జానే వాలే హై. మిగిలిన ప్రపంచంలో మనుషులు వెనక నడిచారనుకోండి, వాళ్ళందరూ మిమ్మల్ని అడవిలోకి తీసుకెళ్ళి వదిలేస్తారు అని బాబా అంటున్నారు. ఇప్పుడు మీరు అలాంటి అడవిలో నుంచే వెతుక్కుంటే బాబా లభించారు. బాబా తన వారిగా చేసుకున్నారు. మళ్ళీ బాబాను వదిలేస్తే, ప్రపంచంలో వాళ్ళ వెనక నడిస్తే మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోవలసి వస్తుంది. శివబాబా యొక్క పూల తోటలోకి వచ్చారు. బాబా ముళ్ళని పువ్వులుగా చేస్తున్నారు. మీ పని కూడా ఇదే. మీకు ఈ విషయాలన్నీ తెలుసు. కోయి రాజారాణితో హై నహీ జిన్కో తుమ్ సమझाओ. అందరికీ ఎవరికి వాళ్ళకి చెప్పాల్సిందే, ఎవరంతటా వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందే. ఇదివరకు కాలంలో అయితే రాజారాణి ఉండేవాళ్ళు. ఆ రాజారాణికి అర్థమైతే అప్పుడు ఆ రాజ్యం అంతా అర్థమైపోయేది. వాళ్ళే ఆ బాధ్యత తీసుకునేవాళ్ళు. ఆ రాజ్యానికి అంతటికీ కూడా అర్థం చేయించేటువంటి బాధ్యత. కానీ ఇప్పుడు అలా ఏమీ లేదు కదా. రాజారాణికి అర్థం చేయిస్తే రాజ్యమంతా అర్థం చేసుకునే విషయం అనేది ఇప్పుడు లేనే లేదన్నమాట. तो शिव बाबा आकर फूल बना रहे हैं. गाया हुआ है पांडवों को 3 पैर पृथ्वी के नहीं मिलते थे. పాండవులకి 3 అడుగుల భూమి కూడా దొరకలేదు అని అంటూ ఉంటారు కదా. పరమాత్ముడి వైపు ఉన్నటువంటి పాండవులకి దొరకలేదు, మొత్తం అంతా రాజ్యం కౌరవులే తీసుకున్నారు అని అంటూ ఉంటారు కదా. బాబా సమర్థత తో ఉनको విశ్వ का बादशाही दे. अभी भी
వహీ పాడ్ బచేగా. అందుకని పాండవులకు 3 అడుగుల భూమి దొరకకపోయినా తండ్రి సమర్థమైన వారు, అందుకే విశ్వరాజ్యమే ఇచ్చేశారు. తో అభిభి వహీ పాడ్ బజేగా, మళ్ళీ అలాంటి పాత్రే నడుస్తుంది. బాబా గుప్తమైనటువంటి వారు. కృష్ణకోతో కోయి విఘ్న పడనా సకే. కృష్ణుడిగా ఉన్నారనుకోండి, కృష్ణుడికి ఏమన్నా విఘ్నాలు పడతాయా ఏంటి? కృష్ణుడు మొత్తం భాగ్యం తీసుకొని వెళ్ళి జన్మ తీసుకుంటారు. ఆయన దగ్గర ఏం పాపకర్మల ఖాతా ఉండదు. ఆయన ఏం జైల్లో పుట్టరని బాబా చెప్పారు కదా. అట్లాగే ఆయనకు విఘ్నాలు అనేవి పడవు. ఆయన ఏం యజ్ఞం ఏమి స్థాపన చేయరు, ఆయన ఏం విశ్వకళ్యాణం ఏం చేయరు కదా. అక్కడ అవసరం అనేది లేదు. అందుకని ఇప్పుడు బాబా వచ్చి వారసత్వాన్ని ఇస్తున్నారు. కృష్ణుడు వారసత్వాన్ని తీసుకున్నటువంటి వారు కాబట్టి ఇక్కడ బాబా ఇస్తున్నారు. కృష్ణుడు తీసుకున్నారు అంటే శ్రమపడే తీసుకున్నారు కదా. రోజు రోజుకి కొత్త పాయింట్స్ వస్తూ ఉంటాయి. देखने में आता है, ప్రదర్శनी में समझाने से अच्छा ప్రభావ పడతా है. ప్రదర్శనలు ఇలాంటి వాటిల్లో అర్థం చేయించినట్లయితే మంచి ప్రభావం అనేటువంటిది పడుతుంది. బుద్ధిసే కామ్ లియా జాతా హై, మరి బుద్ధితో అర్థం చేసుకునేటువంటి విషయము అంటున్నారు బాబా. ప్రదర్శనకి బాగా అర్థం చేసుకుంటారా, లేకపోతే ప్రొజెక్టర్ పెడితే అర్థం చేసుకుంటారా, లేకపోతే ఇంకొక దాంతో అర్థం చేసుకుంటారా, ఇవన్నీ మీరే ఆలోచించాలి అంటున్నారు. ప్రదర్శनी में समझाने से चेहरा देखकर समझाया जा सकता है. మరి ప్రొజెక్టర్ అనుకోండి, షో వేసేస్తారు, అందరూ చూస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. అందులో ఎవరికి అర్థమైందో ఎవరికి అర్థమవుతుందో తెలియదు ఒక్కొక్కసారి. అది ఒక రకంగా మంచిది, చాలామందికి చెప్పేయాలి, ఒకేసారి సందేశం ఇచ్చేయాలంటే సరిపోతుంది. అదే ప్రదర్శని అనుకోండి, ఒక్కొక్కరు ముఖం చూసి చెప్తారు జ్ఞానం. వాళ్ళకి అర్థమవుతుందో లేదో తెలిసిపోతూనే ఉంటుంది. ఎదుటి వాళ్ళకి చెప్పే వాళ్ళకైతే తెలుస్తుంది కదా కనీసం. समझते हैं गीता का भगवान बाप है, तो बाप से फिर वर्षा लेने का पुरुषार्थ करना है. గీతా భగవంతుడు బాబా ఉన్నారు, అలాంటి తండ్రి నుండి వారసత్వం తీసుకునే పురుషార్థం ఇప్పుడు చేయాలి. కనీసం 7 రోజులైనా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మరి రాసి ఇవ్వమనాలి. బయటికి వెళ్ళి మర్చిపోయి వాళ్ళు మాయలో పడిపోతూ ఉంటారు కదా. అంటే వాళ్ళతో రాయించినట్లయితే వాళ్ళకి గుర్తుంటుంది అని బాబా అంటున్నారు అన్నమాట. 84 జన్మల చక్రంలో మీరు తిరుగుతూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళేది ఉన్నది. చక్రం పూర్తయ్యాక వెళ్ళాల్సిందే కదా. ఆత్మ కూడా తమో ప్రధానం నుండి మళ్ళీ సతో ప్రధానంగా అయితేనే కదా మళ్ళీ సృష్టి మొదటి నుండి తిరుగుతుంది. ఈ చిత్రాలు అనేటువంటివి చిత్రతో సాత్మే హోనీ హీ చాహి, చిత్రాలు తప్పకుండా మీ దగ్గర ఉండాలి అంటున్నారు బాబా. कैसे तुम जानते हो, तुमको बड़ी खुशी होनी चाहिए. यह चित्र तो साथ में होनी चाहिए, बड़े अच्छे हैं. मिल्ला आदि भी यह नहीं जानते कि लक्ष्मी नारायण ने यह राज्य भाग्य कब और कैसे लिया. బాబా అంటున్నారు, ఇక్కడ ఎంత పెద్ద టాటా బిర్లాలు అవ్వచ్చు, కానీ లక్ష్మీనారాయణలు గుళ్ళు కట్టచ్చు. అసలు ఆ లక్ష్మీనారాయణకి ఆ రాజ్యం ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళకి తెలియదు కదా. మీకెంత సంతోషం ఉండాలి, మీకు అన్ని విషయాలు తెలుస్తుంది. లక్ష్మీనారాయణల యొక్క చిత్రం మరి ఉన్నట్లయితే మీరు వెంటనే అర్థం చేయించగలుగుతారు వారికి పదవి ఎలా వచ్చింది అని. ఇవన్నీ బుద్ధితో అర్థం చేసుకొని ఇతరులకు కూడా అర్థం చేయించేటువంటి విషయం. ఈ గమ్యం ఎంతో ఉన్నతమైనటువంటిది అంటున్నారు. ఎవరు ఎలా ఉంటారో సేవ కూడా అలాగే చేస్తూ ఉంటారు కదా. ఎవరు ఏ విధంగా టీచర్లా ఉంటారో మరి అదేవిధంగా చెప్పగలుగుతూ ఉంటారు. కౌన్ కౌన్ సెంటర్ సంభాల్ రహే అప్ని అవస్థ అనుసార్. బాబా కూడా అందరినీ చూస్తూ ఉంటారు. ఏ సెంటర్లో ఎవరెవరు పిల్లలు ఉన్నారు, ఎవరి స్థితి ఎలా ఉంది అన్నీ చూస్తూనే ఉంటారు. నష అయితే అందరికీ ఉన్నది. परंतु विवेक कहता है समझाने वाला जितना होशियार होगा उतना सर्विस अच्छी होगी. మరి అందరూ జ్ఞానం అయితే అర్థం చేయించలేరు కదా. అర్థం చేయించే పిల్లలు ఎంత బాగా అర్థం చేయిస్తే అర్థం చేసుకునే పిల్లలు కూడా మరి సర్వీస్ కూడా బాగా జరుగుతుంది అని బాబా అంటారు. ఎలా అని అందరూ అర్థం చేయించే వాళ్ళే తయారవుతారని ఏం రూల్ లేదు. కొందరు ఏం చేయించలేని వాళ్ళు కూడా ఉంటారు తప్పకుండా. అందరికీ ఒకే రకమైన టీచర్ దొరకరు కదా. కల్ప ముందు జైసే కల్ప పెహలే చలాతా వైసే హీ చల్ రహా. కల్ప ముందు జరిగినట్లే మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నది. బాబా అంటారు, మీ స్థితిని మీరు తయారు చేసుకోవాలి. కల్పం యొక్క ఆట ఇది.
ఇప్పుడు చేసుకుంటేనే కల్పకల్పం పొందుతారు, ఇప్పుడు చేసుకోకపోతే కల్పకల్పం కూడా పొందరు. కల్పం ముందు మాదిరిగా ప్రతి ఒక్కరి పురుషార్థం నడుస్తున్నది. జో కుచ్ హోతా హై హమ్ కహ్ దేతే కల్ పెహ్లే భీ ఐసా హువా. అందుకే ఏం జరిగినా కల్పపూర్వం కూడా ఇలా జరిగింది, ఇప్పుడు జరిగింది, ఇలా బిందువు పెట్టేయమంటారు కదా బాబా, అట్లా కల్పపూర్వం కూడా ఇది జరిగింది. ఫిర్ ఖుషీ భీ రహతీ హై, శాంతి భీ రహతీ హై. అట్లా అనుకోగలిగారు అనుకోండి, డ్రామాలో ఉన్నది కల్పపూర్వం కూడా జరిగింది, ఇప్పుడు జరిగింది, ఇట్లా అంటే అప్పుడు ఇంకా సంతోషంగా శాంతిగా ఉండగలుగుతూ ఉంటారు కదా. బాప్ కైతే కర్మ కర్తే హుయే భీ బాప్ కో యాద్ కరో. కూర్చొని కాదు, కర్మ చేస్తూ కూడా బాబాని జ్ఞాపకం చేయాలి. బుద్ధియోగం అక్కడ వేలాడుతూ ఉండాలి, అంటే పరంధామంలో ఉన్న బాబా దగ్గర వేలాడుతూ ఉండాలి. అప్పుడు చాలా కళ్యాణం జరుగుతుంది. బాబా అయితే చెప్పారు, కానీ ఎవరు చేస్తే వాళ్ళే పొందుతారు, బాగా చేస్తే బాగా పొందుతారు. మాయాకి మత్ పర్ సబ్ బురాహి కర్తే హై. అదే మాయా మతం విన్నారనుకోండి, ఏదో ఒక చెడే కదా చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మీకు శ్రీమతం లభిస్తుంది, లభించడం అయితే లభిస్తుంది, కానీ ఆ శ్రీమతం మీద మీరు నడుస్తున్నారా నడవట్లేదా అది మీ ఇష్టం. హర్ ఏక్ అప్నే లియే మెహనత్ కర్తే హై. మీరు నడిస్తే అది మీకోసం మీరు కష్టపడట్లే కదా అని బాబా అంటారు. జైసా కరేంగే వైసా పాయింగే. ఎలా చేస్తే అలా పొందుతారు. తో యహ యథార్థ బాత్ హై. అచ్చా కరేగా అచ్చా పాయేగా. మంచిగా చేస్తే మంచి పొందుతూ ఉంటారు. క్యోं ना हम योग लगाते सर्विस करते रहे, योग से ఆయు बढ़ेगी. బాబా అంటారు, పిల్లలు యోగం చేస్తూ ఉండాలి, సర్వీస్ చేస్తూ పెంచుతూ ఉండాలి. యోగం చేస్తే మీ ఆయుష్ సత్యుగంలో చాలా ఉంటుంది కదా. జ్ఞాపకం అనే యాత్ర చేసినట్లయితే సత్యుగ త్రేతాయుగాల్లో నిరోగి శరీరం లభిస్తుంది కదా. మరెందుకు మేము బాబా జ్ఞాపకంలో ఉండద్దు? యథార్థంగా ప్రయత్నం చేయాలి. జ్ఞానం వినడం ఎంతో తేలిక, అర్థం చేసుకోవడము తేలికే. చిన్న పిల్లలకు చెప్పినా అర్థమైపోతుంది, వాళ్ళని రిపీట్ చేసి చెప్పమన్నా చెప్పగలుగుతూ ఉంటారు. కానీ యోగం చేయగలుగుతారా వాళ్ళు? చేయలేరు కదా. అట్లా బాబా అంటున్నారు, అర్థం చేసుకోవడము అనేటువంటిది ముఖ్యం, చెప్పడము వినడము ఇది చాలా తేలిక. పక్కా చేసుకోవాలి, బాబాని జ్ఞాపకం చేయాలి. బుద్ధియోగం పరంధామంలో వేలాడుతూ ఉండాలి. ఇతరులకు కొందరు చెప్తారు, వాళ్ళే మర్చిపోతూ ఉంటారు. యహ చిత్ర సవేరే చిత్ర కో దేఖ్తే యాద్ ఆ జాతా. అందుకనే బాబా అంటారు, చిత్రాలు ఉన్నాయనుకోండి, అవి చూస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ మర్చిపోతే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూ ఉంటుంది కదా. శివ బాబా మాకు విష్ణుపురి యొక్క వారసత్వాన్ని ఇస్తున్నారు, ఇది గుర్తుండాలి. అందుకని త్రిమూర్తి చిత్రం చూస్తే అది కనిపిస్తుంది కదా అని బాబా చెప్తూ ఉంటారు. అర్థమంతా మీకు తెలియాలి. దునియా మే ऐसे త్రిమూర్తి కా చిత్ర और कोई के पास है नहीं. ప్రపంచంలో ఇలాంటి త్రిమూర్తి చిత్రం సృష్టిలో ఎవరి దగ్గర లేదు. ఇది ఎంతో సహజమైన విషయాలు. हम लिखे व ना लिखे यह तो सभी जानते, బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన. మీరు రాసినా రాయకపోయినా చిత్రంలో ఉన్నట్టుగా బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణువు ద్వారా పాలన, శంకరుని ద్వారా వినాశనము, ఇదైతే అందరూ చెప్తూనే ఉంటారు కదా అని బాబా అంటున్నారు. అచ్చా मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. धारणा कोसम फर्स्ट पॉइंट, माया की बॉक्सिंग में कभी भी हार ना हो इसका ध्यान रखना है. మాయా బాక్సింగ్లో ఎప్పుడూ ఓటమి అనేది ఉండకూడదు, దీనికోసం జాగ్రత్త పడాలి. कल्प पहले की स्मृति से अपने अवस्था को जमाना है. కల్పపూర్వం కూడా ఇలాగే జరిగింది అని చెప్పి అలజడిలోకి వెళ్లకుండా
తమ స్థితిని బాగా గట్టిగా తయారు చేసుకోవాలి. ఖుషీ और శాంతి మే रहना है, సంతోషంలో ఉండాలి, శాంతిలో ఉండాలి. సెకండ్ పాయింట్, अपना भला करने के लिए శ్రీమత్ पर चलना है. మీకు మీరు మేలు చేసుకోవాలనుకుంటే శ్రీమతం మీద నడవండి. ఈ పాత ప్రపంచంతో సంబంధాన్ని తెంచుకోవాలి. మాయా తుఫాన్ల నుండి రక్షించుకోవాలంటే చిత్రాలను ఎదురుగా పెట్టుకొని ఏదో ఒక విధంగా బాబాని వారసత్వాన్ని జ్ఞాపకం చేస్తూనే ఉండాలి. वरदान, निर्बल आत्माओं में शक्तियों का फोर्स भरने वाले ज्ञानदाता सो वरदाता भवा. నిర్బలంగా ఉన్న ఆత్మలలో శక్తులు అనే ఫోర్స్ని నింపేటువంటి జ్ఞానదాతా సో వరదాతాగా కండి. వర్తమాన సమయంలో నిర్బల ఆత్మల్లో కనీసం జంప్ చేసేంత శక్తి కూడా లేదు. వాళ్ళకి ఎక్స్ట్రా ఫోర్స్ కావాలి, ఎక్స్ట్రా సహాయం అనేది కావాలి. మీరు విశేషమైనటువంటి ఆత్మలు, మీలో ఉన్నటువంటి విశేషమైనటువంటి శక్తిని మీరు నింపుకున్న దాన్ని వాళ్ళకు కొంచెం సహాయం చేసి వాళ్ళతో కూడా జంప్ చేయించండి. అంటే వాళ్ళు కూడా వాళ్ళ విఘ్నాలు దాటి పురుషార్థంలో ముందుకు వెళ్ళడానికి మీరు సహాయం చేయండి అంటున్నారు. దీనికోసం ఏం చేయాలి? ఒక్క జ్ఞానం ఇవ్వడమే కాదు, శక్తులు అనే వరదానాన్ని కూడా మీరు వారికి నింపాలి. रचता का प्रभाव रचना पर पड़ता है, इसीलिए वरदानी बनकर अपनी रचना को सर्वशक्तियों का वरदान दो. రచయిత యొక్క ప్రభావం రచన మీద పడుతుంది కదా. అంటే కాబట్టి వరదానిగా అయ్యి మీ రచనకు సర్వశక్తుల యొక్క వరదానము ఇవ్వండి. ఇప్పుడు ఇదే సేవ అవసరము అంటున్నారు. అంటే అనేక మందికి సేవ చేయడము, పరిచయాన్ని ఇవ్వడము, వారిని బాబా పిల్లలుగా చేయడము, వాళ్ళని బాబా పైన బలిహారం చేయించడము, వాళ్ళతో సేవ చేయించి వాళ్ళ భాగ్యం తయారు చేయడము, ఇదొక్కటే కాదు. వాళ్ళకు కొంచెం ఏదన్నా పురుషార్థంలో ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నట్లయితే కొంచెం శక్తి కూడా ఇచ్చి వాళ్ళని దాటించండి అని బాబా అంటున్నారు. సమస్యల నుండి వాళ్ళకి, అంటే వాళ్ళు పురుషార్థంలో ముందుకు వెళ్ళలేకపోతే మీరు శక్తినిచ్చి వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళండి, జంపు చేయించండి. స్లోగన్, సాక్షి హోకర్ హర్ ఖేల్ దేఖో తో సేఫ్ భీ రహేంగే और మజా భీ ఆయేగా. సాక్షిగా ఈ ఆటని చూస్తూ ఉన్నట్లయితే సురక్షితంగానూ ఉంటారు, మజా కూడా వస్తుంది అంటున్నారు బాబా. అంటే ఈ డ్రామాని మీరు సాక్షిగా చూస్తే మీరు సురక్షితంగా ఉంటారు. అంటే వాటి ప్రభావంలోకి రాకుండా, దుఃఖంలోకి రాకుండా సేఫ్గా ఉంటారు. అట్లాగే మజా కూడా ఎప్పుడు వస్తుందంటే మీరు సాక్షిగా చూస్తున్నప్పుడు అని బాబా అంటున్నారు. స్వమానము, నేను నిర్బలంగా ఉన్న ఆత్మలో శక్తుల యొక్క ఫోర్స్ నింపే ఆత్మను. నిర్బలంగా ఉన్న ఆత్మలో శక్తుల యొక్క ఫోర్స్ నింపే ఆత్మను. ఏం చెప్పారు బాబా?